ఇలాగా పప్పు సగం ఉడికిపోయాక ఇలా చూసారా, దాల్ తడక చేసేటప్పుడు ఇలాగ పెసరపప్పు మూంగ్ దాల్ అయితే బాగుంటుంది. మూంగ్ దాల్ సగం ఉడికాక అందులో ఇలా ఆకుకూర వేసేయాలి. ఆకుకూర మొత్తం వేసేసుకోవాలి. వేసి ఇది కూడా ఉడకనివ్వాలి. ఆకుకూర చాలా మంచిది కదండి, బాగా ఎక్కువ తినాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇది ఉడకనిద్దాం. సాల్ట్ వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడికిందండి. ఇలా పెసరపప్పు ఆకుకూర బాగా ఉడికాక అందులో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పోపు అన్నీ ఆనియన్స్ అది వేయాలి. వేసి బాగా ఒక ఉడకనివ్వాలి. ఉడికించి ఇందులో కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేయడమే. ఇది తడక అండి. ఇది జీరా రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. చపాతీలోకి పూరీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పప్పు అయిపోయిందండి. దాల్ తడక ఇది. ఇప్పుడు కొత్తిమీర జల్లి తీసేద్దాం. కొత్తిమీరని ఇలా జల్లుకొని ఆఫ్ చేసేయడమే. ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.